అసలు ఈ ప్రకృతికి ఏమైంది? ఎందుకు మనపై పగపట్టింది? మనమేం పాపం చేశామని ఇలా వెంటాడుతోంది? అభివృద్ధి వైపు అడుగులు వేయడమే మనం చేసిన నేరమా? సుఖవంతమైన జీవితం వైపు పయనించడం తప్ప? టెక్నాలజీలో దూసుకుపోతున్న సమయంలో ఈ వరదలు, భయానక పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నట్టు? వాచ్ ది స్టోరీ. ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటది. దాని తెరువు పోనంత వరకు అది మన తెరువుకు రాదు. నాకు బలం ఉంది, బలగం ఉంది, టెక్నాలజీ ఉంది, నా ముంగట అదేంత అనుకుంటే మన అంత చూసేదాకా ఇడ్సది. ప్రకృతిని టచ్ చేస్తే ఊళ్ళు ఏళ్ళు వేస్తుంది, ఇండ్లని ముంచుతుంది, రోడ్లను దెంపుతుంది, రైలు కట్టలు ఉడవీక్తుంది, విమానాలను ఆపేస్తుంది. అందమైన విల్లాలలో బతికటోని కట్టుబట్టల మీద బాజాట్ల నిలబెడుతుంది. పూట పూట పంచభక్ష పరమన్నాలు తినేటోళ్లను పులిహోర పొట్లాలకు ఎగబడతట్టు చేస్తుంది. ఏక్ నెంబర్ కాలరల్లా తిరిగేటోళ్ళని పడవలెక్కిస్తుంది. ఆస్తులు చూసుకొని ముడిచేటోళ్ళని ఆగం చేస్తుంది. మనకు ఉన్నోడు లేనోడు అనే తేడా ఉంటది గాని ప్రకృతి ముంగట అందరూ ఒకటే. దాన్ని గెలికితే ఎవరిని ఇడిచిపెట్టది. అప్పుడు ఉత్తరాఖండ్ విలయము, మొన్నటి వాయనాడు వరదలు, నిన్నటి బీభత్సము అంతా మన పుణ్యమే. పచ్చటి అడవులు చూస్తే మనకు కండ్లమంట, పుతం పెట్టేదాకా ఊకోము. ఇంత ఇంత నరుక్కుంట పోతే పచ్చదనం పావంతుకొచ్చింది. వెనకట అడవుల మీద మనం బతికితే ఇప్పుడు అందులోండే జీవరాశికి గాసం దొరకక ఊళ్ళ మీద పడుతుంటే పూలొచ్చింది, గుడ్డేలుగు వచ్చిందని గుబులు పడవర్తమి ఊళ్ళ మనుషుల కంటే కోతులే ఎక్కువ మోపైతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి అడవిలా 500 ఎకరాలలో 78,000 చెట్లు తుప్ప తుప్ప కూలియంటే చూడుండ్రేగా. గాలి దుమారానికి కూలినట్ట, క్లౌడ్ బరస్ట, ఇంకేదన్నా కారణమా అనేది ఇంతవరకు తెలుస్తలేదు. చెరువులు పల్లెలకు ఆదెరువులు, కుంటలు నిండితే పంటలు బగ్గా వండుతాయి. కానీ ఇప్పుడెట్లుంది? మట్టి ఓసుడు, బంగ్లాల్లో ఎప్పుడు సగం బడ చెరువులు కుంటలు మింగినాక ఆనన్నీళ్ళు ఎటుపోతాయి మన ఇళ్లకు రాకుంటే? మళ్ళా మనమే ఇండ్లు మునిగినాయి అని లబ్బ లబ్బ మొత్తుకుంటాము. చక్కదనాల చెల్లు మాయం చేసుకొని స్విమ్మింగ్ పూల్ కట్టి మురుస్తున్నాము. ప్రకృతి ఎంత నాశనం అయితే నాకేంది? నాకైతే అందమైన ఫామ్ హౌస్ ఉంటే చాలు. వెనకట ఏ ఊరు చుట్టూ చూడు పెద్ద పెద్ద గుట్టలు ఉంటుండే, జీవాలు మేస్తుండే, జీవరాశి బతుకుతుండే, వరదలు వస్తే ఆపుతుండే. ఏమంట రియల్ ఎస్టేట్ జోరైందో బాంబులు పెట్టి వేల్చాలే, బండలు పరంపరం చేయాలి, వెంచలు వేసి అమ్మాలి. గుట్టలు అగుపడితే చాలు మిషన్లు వెట్టుడు, మట్టి దోడుడు, మార్కెట్లో అమ్ముడు. వాగుపొంట ఉష్కని ఉండనిస్తున్నామా? లారీలకు లారీలు నింపుడేనాయే, సిటీకి సప్లై చేసుడేనాయే. ప్రపంచంలో ఏడలేనంత ప్లాస్టిక్ మనకాన్నే మోపయ్యింది. ఏండ్లకేండ్లైనా మట్టిలా గరగది, భూమిని ఖరాబు చేస్తుంది. ఆనకాలంలో ఎండలు, ఎండాకాలంలో ఆనలు, చలికాలంలో ఆనెండకాలం కాబట్టి కంపెనీలు పెరిగే, కాలురు బండ్లు పెరిగే, కాలుష్యం పెరిగే, దగ్గులు, తుమ్ములు, దావకాన్ల పాలు. రేపు ఆక్సిజన్ బుర్లు ఈపులేసుకొని తిరిగే కథ అవుతుంది. ఇట్లా కావద్దంటే ఒక్కటే ఒక్క తొవ్వ. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. లేకుంటే ఏ టెక్నాలజీ ఆపది, ఏ ఏలియన్ వచ్చి ఆపది. ప్రకృతి పగ తీర్చుకున్నాడు పక్క.